నందిగామ, భద్రాచలం దగ్గర నందిగామ గ్రామంలో ఉన్నాం. ఈయన బండారు శివ అండి. ఈ అబ్బాయి మా ఓల్డ్ స్టూడెంట్, కలవచర్లలో నా దగ్గర చదువుకున్నాడు ప్రైమరీ స్టేజ్లోను. ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన వ్యవసాయ క్షేత్రం నిన్న మేము భద్రాచలం శ్రీరామచంద్ర గారి దర్శనానికి వచ్చి దర్శనం అయిన తర్వాత వారి ఇంటికి వచ్చాం. వారి పొలంలో అబ్బాయి చేసే వ్యవసాయాన్ని చూసి ఒక్కసారి సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఈ అబ్బాయి ద్వారా రైతులందరూ కూడా ఒక మంచి సందేశాన్ని ఈ చేసే ఈ మిరప కానీ ఇతర పంటల వల్ల రైతుకి ఏ విధంగా లాభసాటిగా ఉంటుంది, ప్రకృతి వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇలా పంటలకు ఏ విధమైనటువంటి మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఈ మిర్చి పంట ఎలా చేయాలి, మల్చింగ్ విధానం ఎలా చేయాలి, అన్ని విషయాల గురించి ఈ అబ్బాయి నీట్గా వివరించి చెప్తాడు. శివ చెప్తారు. శివ, మీ మాటలో చెప్పండి. ఈ మిర్చి వేశారు కదా మీరు, మిర్చి ఏంటి దీనివల్ల లాభం ఏంటి, ఎలా దీనికి సాధక బాధకాలు దీనికి రైతులకు వివరించండి మన రైతులకి. మిర్చి ఇంతకుముందు మేము మామూలుగా సాగు చేసేవాళ్ళం అండి. అంటే అచ్చుతోలి, నాగలు కట్టి, దున్ని అలా చేసేవాళ్ళం. అది కాకుండా నేను డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ సబ్సిడీ ఇస్తున్నారు గవర్నమెంట్ అని 10 సంవత్సరాల క్రితం మైక్రో ఇరిగేషన్ సిస్టమ్. అప్పుడు కాకినాడ వెళ్ళి నాకు ఇలా బిందు సేద్యాన్ని మీరు డ్రిప్ని సబ్సిడీలో ఇస్తున్నారంట కదా అని అంటే, లేదండి అంత దూరం మేము ఎవరు రావట్లేదు మా వాళ్ళు అంటే, నేను కష్టపడి ఒక 3 నెలలు 6 నెలలు వాళ్ళు ఫోర్స్ చేసి అక్కడి నుంచి ఒక పర్సన్ తీసుకొచ్చి చూపిస్తే, ఓ చాలా బాగుంది మీరు చేస్తారా అంటే, గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్ అప్పుడు తప్పకుండా ఇస్తాము, బిందు సేద్యం ఇవ్వడానికి ఏముంది, దానికోసమే కదా మేము వ్యవసాయాన్ని కొత్త ధరను ఎలా చూపించాలో అనే ఉద్దేశం కోసమే మేము చూస్తున్నామని చెప్పేసి ఈ డ్రిప్ పరికరాలు నాకు 90% సబ్సిడీతో ఇవ్వటం జరిగింది. అప్పుడు ఫస్ట్లో వేసినప్పుడు నన్ను అందరూ వీడేదో చదువుకుని వ్యవసాయం చేస్తున్నాడు, ఇలాంటి వ్యవసాయం చేస్తాడు, అదంతా ఎందుకు వచ్చిన పని అన్నాడు. నేను ఫస్ట్ సంవత్సరం నిజంగానే అందులో సక్సెస్ అవ్వలేదండి. ఇంచుమించు 10 క్వింటాలు మాత్రమే నాకు పండినాయి. అరే నేను ఇలా చేశాను 10 క్వింటాలే పండించాను అంటే, నాకు నా వెనకాల శివాజీ ఎవరు లేరండి, నాకు చెప్పేటోళ్ళు కూడా లేరు. వాళ్ళు ఎక్కడో కాకినాడలో ఉండేవారు, నేనేమో 250 కిలోమీటర్ దూరం నుండి వ్యవసాయం చేసేవాడిని. అయితే నేనేం చేశాను, ఈ ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నా ఈ వ్యవసాయం ఎలా చేయాలి, ఫెర్టిఫికేషన్ ఎలా ఇవ్వాలి, ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, దీనికి మల్చింగ్ ఎలా వేయాలి, మల్చింగ్ వేస్తే ఏ విధమైన లాభం ఉంటుంది, అవన్నీ నేను కూర్చుని నాకు నేను రీసెర్చ్ చేసుకుని తెలిసిన రైతుని తెలిసిన వాళ్ళని అడుగుతూ ఇలా చేయాలని 2వ సంవత్సరం నాకు 30-35 క్వింటాలు పండిందండి. అరే వీడు బాగానే చేశాడు కదా అని నాతో పాటు ఒక 100 మంది రైతులు వచ్చారు. తర్వాత 3వ సంవత్సరం ఈ మిర్చి పంటలో 55 క్వింటాలు పండించడం ద్వారా నాకు కంపెనీ వాళ్ళు బెస్ట్ ఫార్మర్ అచీవ్మెంట్ ఇచ్చి చాలా బాగా చేసావని గుంటూరు నామ నుంచి అందరూ సైంటిస్టులు అందరూ వచ్చి నా చేను దగ్గర చూడటం చేయటం. ఇప్పుడు ఇది ఒక విప్లవం లాగా, అంటే నేను ఒక్కరినే వేసిన రైతుని ఇవాళ కొన్ని వేల మంది రైతులు ఇన్స్పైర్ అయ్యి నాకు నేనే ఎందుకు చేయకూడదని నేనే ఈ అన్ని పరికరాలు తెచ్చుకుని ఫిట్ చేసి ఈ రైతుకి చెప్పటం, అలా చేయటం వల్ల వాళ్ళు కొన్ని వేల మంది నా దృష్టిలోకి రావటం, ఓ డ్రిప్ అంటే శివాజీ, డ్రిప్ అంటే ఇంత బాగుంటుందా అని చెప్పేసి అందరూ అనుకోవటం. ఇవాళ ఎంతో చక్కగా అందరూ డ్రిప్ వ్యవసాయం చేసుకుంటున్నారండి. డ్రిప్లో కాయలు కూడా చాలా క్వాలిటీగా ఉంటాయండి. మరి మల్చింగ్ వేయటం వల్ల క్వాలిటీ వస్తుందా ఎలా వస్తుందా అని తెలీదు. నాకు మనుషుల ఖర్చు కూడా చాలా తగ్గిపోయింది. ఇవాళ ఈ మిర్చి పంట నాణ్యత కూడా చాలా బాగుంటుందండి. అసలు చూపించండి, చూడండి, ఇది చూడండి ఎంత చక్కగా కాసిందో చెట్టు. అయితే ఇలా పచ్చికాయలు వచ్చిన తర్వాత, పండ్లు వచ్చిన తర్వాత నేను ఈ పండ్లు కోసుకుని ఎండబెట్టి నేను మార్కెట్కి పంపుతానండి. ఇది 341 వెరైటీ. మార్కెట్లో కూడా అందరికంటే మా కాయలు డ్రిప్ వేసి మల్చింగ్ చేసిన కాయలు ఒక 4-5 రూపాయలు అదనంగా రావడం జరుగుతుంది. ఆ డబ్బులతో మనం ఈ వ్యవసాయం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా పిల్లల్ని చదివించుకుంటున్నామంటే నాకు ఎంతో కొంత ఈ డ్రిప్ మల్చింగ్ ఉపయోగపడేది. శివ, ఇంకోటి మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు శివ ఈ సంవత్సరం? నేను ఒక 30 ఎకర్స్ చేస్తాను. 30 ఎకర్స్ చేస్తున్నారు. మీకు రైతులకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు మీరు మిర్చి వేయడం వల్ల? మిర్చి వేయటం వల్ల వేసుకుంటే మిర్చి వాళ్ళ డ్రిప్ మల్చింగ్ వేసుకోండి ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకి ఇంకొకటి నాకు అవకాశం ఎందుకు వచ్చిందంటే, ఈ ఐటీసీ వాళ్ళు లేదా ఏబిటి వాళ్ళు వచ్చి, ఏమంటే మీరు అవశేషాలు లేని మందులు కొట్టొచ్చు కదా, మేము ఎక్స్పోర్ట్ చేస్తాము, మీకు రేటు మార్కెట్ మీద 500-1000 రూపాయలు పెట్టి 500 ఎక్కువ రేట్ ఇస్తామని అంటున్నారండి. అట్లాగే నా కాయలు వాళ్ళు సెలెక్టింగ్ పట్టుకెళ్తున్నారు, సెలెక్ట్ చేసుకుంటున్నారండి. కాయలన్నీ కోసిన తర్వాత నేను ఒక కుప్ప చేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి సెలెక్ట్ చేసుకుని
బయట మార్కెట్ మీద నాకు 500 పెంచితే వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. అంటే మనిషికి హాని లేని మందులు మాత్రమే నేను యూజ్ అంటే చేస్తున్నాను. దీంట్లో పురుగు మందులు వాడరు, రసాయనాలతో కూడిన ఆ పురుగు మందులు వాడరు. రసాయనాలతో పురుగు మందులు వాడేది కూడా ఉమ్. మనిషికి హాని లేని మందులు మాత్రమే వాడతాను. Yes, yes. వాటిని ఏ మందులు అంటారు చెప్పండి. అది డెలికేట్ ఒకటి ఉంటుందండి, ఆ. ట్రేసర్ ఒకటి ఉంటుంది. ఆ. ఇవన్నీ మనిషికి హాని లేని. అంటే మీరు ఎంత క్లీన్ గా అబ్జర్వ్ చేయాలంటే మందు బుడ్డి మీదే రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఉంటుంది. ఆ. రెడ్ కలర్ అంటే మీకు అందరూ తెలుసు డేంజర్. ఆ. బ్లూ కలర్ అంటే మీడియం, అది వద్దు. గ్రీన్ కలర్ మనిషికి ఎలాంటి హాని చేయదు. Yes, yes. ఉమ్. మనం తిన్న ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉండదు. అలాంటి మందులు కూడా తయారీలో ఉన్నాయి. ఆ మందులు తీసుకొచ్చి నేను కొట్టడం జరుగుతుంది. అందుకే నాకు బయర్స్ నా దగ్గరకు వచ్చి ఇంట్రెస్ట్ పడి, మీకు బోర్లు కూడా చూపించాను, వాళ్ళు వచ్చి ఇంట్రెస్ట్ చేసి పట్టుకెళ్ళటం జరుగుతుందండి. మీరు మరి వరి సాగు చేస్తున్నారు కదా, సార్. వరి సాగు చేసినప్పుడు మీకు వరిలో సాధక బాధకాలు తెలిసాయా మీకు? వరి నాకు ఈ ఇయర్ వేసాను సార్, సరదాగా కూడా వేసాను. 45 బస్తాలు అనేది. అయితే అవి అమ్మితే 60,000 వచ్చింది సార్. నాకు ఖర్చు ఏమో 45 నుంచి 48,000 వచ్చింది సార్. అంటే 12,000. ఇవాళ ఈ ఖర్చులతో పోల్చుకుంటే నేను వెళ్ళే పెట్రోల్ డీజిల్ లెక్కేసుకుంటే వరి చాలా ఇబ్బంది అయిపోయిందండి. అదే మిర్చీలు అనుకోండి, నాకు పోయినా వచ్చినా కూడా నిజంగా ఈ పంట నాకు ఇవాళ ఇదంతా నాకు ఇలా ఉంది కదండి, తక్కువ అయినా 30 క్వింటాలు అవుతాయి. 15,000 వేసుకున్నా 4,50,000 ఈజీగా వస్తాయి. 4,50,000, 2,50,000 ఖర్చు పోయినా 2 లక్షలు. లేదు 20 క్వింటాలు పండితే 3 లక్షలు అవుద్దండి. 2 లక్షలు ఖర్చు పోతే 1 లక్ష నాకు మిగులుతుంది సార్ పండితే. ఎస్, బాగుంది. కానీ ఇప్పుడు ఇవాళ చూస్తే రైతులందరూ కూడా వరి పండిస్తున్నారు. ఇలా వరితో పాటు మీరు చెప్పేది ఏంటంటే వరితో పాటు వాణిజ్య